సమస్తము నా మేలుకే. ఈ సమస్తంలో రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి మంచి చెడు, కీడు మేలు, సమస్తం. అలాగే కొన్ని పరిస్థితులే మన మేలు కోసం జరిగిస్తున్నాడు అలా. రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏమో సమస్తము సమకూడి నా మంచికి జరిగించాడు, అది కీడులా కనపడుతుంది, మేలులా కనపడుతుంది. కీడులా కనపడేది కూడా నా మేలుకే మార్చేశాడు. అసలు నా మేలు కోసమే ఆ కీడు లాంటివి అనుమతించాను అని చెప్పాడు. మొత్తం మీద క్రీస్తు యేసునందున్న నాకు కీడు అసలు లేనే లేదు. అంటే అన్నీ కీడులే మేలుకు మార్చేస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా కీడు నాకు కీడు ఎలా అవుతుంది? శ్రమ సైతం నా దీవెన కొరకు దేవుడు వాడినప్పుడు శ్రమ నాకు శ్రమ ఎలా అవుతుంది? సమస్య కూడా నా ఆశీర్వాదానికి దేవుడు మార్చగలిగినప్పుడు సమస్య నాకు సమస్య ఎలా అవుతుంది? నీకు అర్థమైందా? అన్నీ నాకు అనుకూలంగా ఆయన మార్చి నా మేలుకే సంకల్పించినప్పుడు కీడు నాకు కీడు కాకపోవును, సమస్య నాకు సమస్య కాకపోవును, శ్రమ నాకు శ్రమ కాకపోవును, ఇబ్బంది నాకు ఇబ్బంది కాకపోవును. మరి ఇవన్నీ కలిసి ఏమగును? నా మేలుకే అగును, అన్నీ మేలులే అగును. చెప్పండి, దేవుడు ఎప్పుడన్నా నీకు కీడు చేశాడా? కీడు చేయలేదా? అబద్ధాలు ఆడవాకండి, నిజం చెప్పండి. అప్పులు లేవా నీకు? అప్పులుంటే చేతులు ఎత్తండి ఉన్నోళ్ళందరూ. మరి అది కీడా మేలా? అట్లయితే ఇంకా ఎక్కువ కావాలని చేయమంటావా? మేలే అంటున్నారు. అందరికీ ఉన్నాయి సమస్యలు, కానీ అన్నీ మేలుకే. ఒక్కటే మాట. కాబట్టి సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు, అన్నీ నీ మేలుకే. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే, సమస్తము అన్న మాట మన జీవితంలో కొన్నిటినే దేవుడు మన మేలు కోసం వాడుతున్నాడు అనలా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో కొన్నిటినే దేవుడు మన మేలు కోసం వాడుతున్నాడు అనలా. సమస్తము అన్నాడు. అంటే ఏదైనా నీ జీవితంలో అనుమతించబడుతున్నది ఏదైనా నీ మేలుకే మారిపోద్ది. అంతే, నీ మంచికే మారిపోయింది. నీ శుభానికి, ఆశీర్వాదానికి, క్షేమానికే కారణమవుతుంది. అట్లా ఎట్లా అవుతుంది అంటే అది అంతే. నీ కొంచెం ఐడియా ఉంటే, నీకు ఆలోచన ఉంటే, నేను చెప్పింది నీకు ఇట్టే అర్థమైపోయింది. నాకు అర్థమైంది. అందుకే ఒకరోజు ఏడుపు ఒకరోజు సంతోషం కాదు. క్రీస్తు యేసునందు నాకెప్పుడు సంతోషమే. అంతా యేసే అని యేసులో ఆనందించారు భక్తులు. కాబట్టి యేసులోకి ప్రవేశించిన రోజున, ఆ రోజు మొదలు పెట్టుకొని ఈ రోజు వరకు నేను అనుభవిస్తుంది చెప్తున్నా. ఇదే అనుభవం నీకు కూడా ఉంటే ఆనందం. లేదా అట్లయితే కొంచెం నేను చెప్పిన కోణంలో ఆలోచించు. ఇప్పటిదాకా దేవుడు నీ జీవితం అనుమతించినవన్నీ నీ మేలుకే మారి ఉంటాయి. సమస్తములో మేలు, కీడు అన్నీ ఉన్నాయి. మొదటిది. రెండవది, కొన్ని కాదు మన మేలు కోసం, అన్నీ. అందులో నీ బలహీనత ఉండొచ్చు, నీ అప్పు ఉండొచ్చు, నీ ఇబ్బంది ఉండొచ్చు, నీ నింద ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, లేముండొచ్చు, దోషం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, నువ్వేమో పడి ఉండొచ్చు బాధలు. ఇవన్నీ, ఈ సమస్తము నీ మేలుకి అంటుంది వాక్యం. ఇంత అద్భుతమైనటువంటి సహాయకుడు నాకు దొరికి, మీకెప్పుడు దొరికాడో నాకు తెలియదు. నాకు దొరికి 18 ఏళ్ళు ప్రతిరోజు పండగ చేసుకుంటూనే ఉంటా. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నువ్వు కూడా ఆయన మీద అంత అనుకోగలిగితే, ఆయనను అంత ప్రేమించి హత్తుకోగలిగితే, నీకు కూడా గ్యారెంటీ ఇస్తా, నీకు ప్రతిరోజు పండగే. ప్రతి కలర్లోనూ డార్క్ మిక్స్ అవుతుంది.
బ్లాక్ మిక్స్ అవుతుంది ప్రతి కలర్లో, వైట్లో మాత్రమే మిక్స్ అవ్వదు అది. కలర్స్ అన్నిట్లో కింగ్ ఏది అంటే వైటే. ఈ వైట్ని 18 ఏళ్ళుగా వేస్తున్నా. ఈ స్పెషల్ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. మీరు ఎన్ని కలర్లు వేసుకుంటే మాదే పై చెయ్యి. రాజాదిరాజు పిల్లలం. దేవునికి మహిమ. అవునా కాదా? కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా క్రీస్తులో ఆనందం, నిత్యం సంతోషం. కింద పడిన రోజు పాటే పాడుకున్నా, నిలబడిన రోజు పాటే పాడుకున్నా, ఏడుపు వచ్చిన రోజు పాట పాడుకొని ఆయన దగ్గర చేరా, నవ్వు పుట్టిన రోజు అనగా ఆనందం కలిగిన రోజు పాడుకుంటానే ఆయన దగ్గరకు చేరా, నింద వచ్చిన నాడు పాడుకుంటానే ఆయన దగ్గరకు చేరా, ఘనత వచ్చిన నాడు కూడా నీ కృప తండ్రి అనుకుంటూ పాడుకుంటూ ఆయన దగ్గరికే చేరా. ఇక నేను ఎటు తిప్పి చెప్పినా అడు తిప్పి చెప్పినా మొత్తం చెప్పేది అదే. మీరు కూడా అలాగా క్రీస్తులో ప్రతిరోజు పండగ చేసుకోవాలని నా కోరిక. శ్రమలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు బోల్డన్ని ఉన్నాయి. అవన్నీ ఆ మహనీయుడు మన మేలుకే ఏర్పరిచాడు. అదంతే, సృష్టి నియమం అట్లా పెట్టేశాడు. శ్రమ లేకుండా సంతోషం అర్థం కాదన్నట్టు, శ్రమ లేకుండా సుఖం తెలియదు అన్నట్లు, శ్రమ లేకుండా మనలో మార్పు పరివర్తన రాదు అన్నట్టు, శ్రమ అనేది మన జీవితంలో విడదీయరాని భాగంగా అనుమతించి, ఏ స్థాయి వాళ్ళకి తగ్గ శ్రమ ఆ స్థాయికి అనుమతించి, శ్రమలాగా నీకు చూపిస్తూనే దాని వెనక ఎన్నో ఆశీర్వాదాలు నీ కోసం పంపుతున్న మహనీయుని. యోహాను సువార్త, బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని చూద్దాం. చూడండి. పిలుపు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని పిలుపు అతనితో అనెను. చాలు. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. ఇప్పుడు నేను ముందు చెప్పిన మాట ద్వారా కొంచెం మిమ్మల్ని ఆదరించాను. నువ్వు ప్రజెంట్ ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావో, క్రీస్తుని ఎరగక ముందు జీవితం వేరు, క్రీస్తును ఎరిగిన తరువాత జీవితం వేరు, క్రీస్తులో జన్మింపక మునుపు జీవితం వేరు, క్రీస్తులో జన్మించిన తరువాత జీవితం వేరు. మర్చిపోవద్దు, ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. నేను గతంలో ఒక 2-3 సార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఈ విమానాన్ని నడిపేటువంటి పనిని, ఆ జాబ్ని ఏమంటారండి? విమానాన్ని నడిపే వారిని ఏమంటాడు? పైలట్ అంటాడు కదా. ఆ పైలట్ ట్రైనింగ్లో కొంతమంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళకి ఆ ట్రైనింగ్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన సమక్షంలో ఒకరోజు ఒక్కొక్కరు ఆయన ఒక ఫ్లైట్ ఇస్తాడు వారికి. దాన్ని తీసుకొని కొన్ని చక్కర్లు ఆకాశంలో కొట్టి తీసుకొచ్చి మళ్ళా దించాలి. ఆ రోజు అప్పటిదాకా వాళ్ళకి తన వెంట ఉంచుకొని అన్నీ నేర్పి ఆ రోజు ఇక మీరు సొంతంగా బండి తీసుకొని పైకి వెళ్ళి మళ్ళా నిర్ణీత ప్రదేశంలో ల్యాండ్ అవ్వాలని చెప్పి పంపుతున్నాడు. మొదట ఒకడిని ఎక్కించాడు బండి. చలో తీసుకొని వెళ్ళిపోని దాన్ని ఏది ఎప్పుడు ఎట్లా రెడీ చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పైకి తీసుకోవాలి, ఎలా దించాలి, అన్ని విషయాలు అడిగి బండిని పైకి పంపించాడు. ఇటు తీసుకున్నాడు యవనస్తుడు.
ఈ ట్రైనింగ్ పొందినవాడు ఫ్లైట్ తీసుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. పైకి వెళ్ళాడు, హ్యాపీగా ఉంది, లోపల ఉత్కంఠగా ఉంది, ఎందుకంటే ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అవుతానేమో అని. బండి ఆయన చెప్పినంత హైట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాకా అతనికి ఈజీ అనిపించింది. ఇంకొంచెం పైకి వెళ్దాం, మాస్టర్ సంతోషిస్తాడని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాడు. ఆనందంలో ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాడు. మొత్తం మీద బండి తేడా పడింది. బాగా హైట్కి వెళ్ళిన తర్వాత అదుపు తప్పింది. అదుపు తప్పి తన చేతుల్లో నుంచి దాటిపోయే పరిస్థితి వచ్చింది. దాటిపోయింది. ఇంక అక్కడి నుంచి బండి దిగి వస్తూ ఉంది. ఎంత వేగంగా వస్తుందంటే చాలా స్పీడ్గా రయ్యమని నేలకేసి దూసుకొస్తుంది. బండి పైకి వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందపడుతూ వెళ్ళాడు. ఇప్పుడు తన చేతులు దాటిపోయినాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. తన చేతులు ఎత్తేసాడు, బండిక నేలకేసి దూసుకొస్తూ ఉంది. అది పైనుంచి కిందికి దిగే కొద్దీ ఊపిరి బిగబట్టేశాడు. శ్వాస ఆగిపోయినంత పని అవుతుంది. గుండె దడ పెరిగిపోయింది. చెమటలు పట్టేశాయి. బట్టలంతా తడిసిపోయినంత చెమట వచ్చేసింది. చూస్తానే కొన్ని అడుగులు దిగింది. ఇంకొంచెం దాదాపు ఇంకా చాలా సమీపంలోకి రాగానే ఇంకా తను నిర్ణయించుకున్నాడు, అయిపోయింది, ఇది వెళ్ళి నేలను ఢీ కొడుతుంది, నేను అయిపోవటం ఖాయమని బిక్కసొచ్చి బాడీలో షివరింగ్ స్టార్ట్ అయ్యి గడగడ వణికిపోతూ ఉంటే తను నిలిచిన ప్రక్కన ఒక స్పీకర్లోంచి వాయిస్ వినపడుతుంది. ఆ బండి నడుపుతున్నటువంటి వ్యక్తి పేరు రమేష్ అనుకుందాం. రమేష్, డోంట్ వరీ అన్నాడు. ఆ మాట ఎలా ఉందంటే ఇతనికి చచ్చిపోయేవాడికి ఆక్సిజన్ పెడతారే, పోయే ప్రాణం ఆపినట్లు ఆ పోయే ప్రాణం ఒక్కసారిగా ఆగినట్టుగా తేరుకొని మళ్ళా గమనించాడు. అవును, నేను చెప్తుంది నిజమే, నువ్వు భయపడొద్దు, బండిని నువ్వు అదుపు చేయలేకపోయావని నాకు అర్థమైంది. అయితే నీ అదుపు తప్పిందని భయపడొద్దు, బండిని నేను నా కంట్రోల్లోకి తీసుకున్నాను అన్నాడు. నా దగ్గర ఉన్న ఆటో పైలట్ ద్వారా బండిని నేను నా వశంలోకి తీసుకున్నాను, నువ్వు సేఫ్గా ల్యాండ్ అవుతావు, క్షేమంగా దిగుతావు, భయపడొద్దు అన్నాడు. నిజంగానే అంతే జరిగింది. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నీ జీవితం అనే ఒక ఫ్లైట్ని దేవుడు నీకు అప్పగించి జాగ్రత్తగా నడిపించుకో అని చెప్తే నువ్వు నీ 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 శక్తి కంట్రోల్ చేయలేనంత స్థాయికి వెళ్ళిపోయి మత్తులో మమైక్యంలో లేదా మైకంలో నీ హద్దు దాటిపోయే పరిస్థితికి నీ జీవితాన్ని చేసేసుకున్నావు. నువ్వు దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్ళిపోయింది నీ లైఫ్, నీ జీవితం. ఖచ్చితంగా అప్పుడు నీకు ఆవేదన, దుఃఖం, మరణ వేదన ఇవన్నీ కలుగుతాయి, భయం అన్నీ కలుగుతాయి. దేవుడు చెప్పిన హద్దుల్లో నువ్వు బండిని తీసుకెళ్తే, దేవుడు చెప్పిన హద్దుల్లో నువ్వు ఉంటే నీకు ప్రమాదం ఉండదు. కానీ సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో చేసేసుకున్నావు నీ లైఫ్ని. చివరికి ఇప్పుడు చేతులు ఎత్తేసావు, నా వల్ల కావటం లేదు, నేను ఎంత కంట్రోల్ అవుదామన్నా, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా జీవితం నా వశం లేకుండా అయిపోయింది. చివరికి ఒక ఘోరమైన ముగింపే, నాకు ఇక నా జీవితానికి ఇక నెమ్మది లేదు అనే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే నీకు కూడా యేసయ్య మెల్లని స్వరం వినిపిస్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, భయపడద్దు. నీ జీవితం నీ చెయ్యి దాటిపోయి ఉండొచ్చు, కానీ నా చెయ్యి అప్పటికీ దాటిపోదు. నీ జీవితం నీ చేతులు వదిలేసి నా వైపు చూస్తున్నావు కదా, నేను నా కంట్రోల్లో తీసుకున్న నీ లైఫ్ని. నీ కలివిగాని వెన్నో నేను సాధించగలుగుతాను. నువ్వు నెరవేర్చాలనుకున్నవి నెరవేర్చలేకపోయినవెన్నో నేను నెరవేరుస్తాను. నీ జీవితం ఎక్కడికి పోలేదు, ఏమీ కాలేదు, నా వశంలో ఉంది, డోంట్ వర్రీ అని ఆయన అంటున్నాడు నీతో. మీరేమంటారు? దాన్ని నమ్మినట్లయితే, నీ చెయ్యి దాటిపోయిన నీ జీవితం యేసయ్య చెయ్యి దాటిపోలేదు అని నీవు నమ్మినట్లయితే
చింతపడద్దు, ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నువ్వు గందరగోళం చేసుకున్నవి కూడా నీకు మేలుకరంగా ఆయన మారుస్తాడు, నీకు మహిమకరంగా ఆయన మారుస్తాడు, నీకు ప్లస్గా మారుస్తాడు. నా జీవితంలో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్ అని నువ్వు అనుకుంటున్న వాటన్నిటిని కూడా ఒక నిలువు గీతలు కొట్టేసి ప్లస్ 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 అని చేయగల సమర్థుడు నా యేసు. ఆయనలో ఉన్నావు నువ్వు, నీలో ఉన్నాడు ఆయన, నీతో ఉన్నాడు ఆయన. ఇంకెక్కడికి పోయింది నీ జీవితం? నీ చెయ్యి దాటిపోయిందేమో, నీ వారి చెయ్యి దాటిపోయిందేమో, యేసయ్య చెయ్యి ఎప్పటికీ దాటిపోదు. అది క్రీస్తు యేసునందు ఉన్న ధన్యత మనకి. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఇంకా దిగులు తీసేసుకుంటారు కదా, ఇంకా టెన్షన్, గుండె దాడాన్ని వదిలిపోయి పక్కన పెట్టేస్తారు కదా. ఎందుకు ఈ మ్యాటర్ చెప్పాను తెలుసా? నేను వాక్యం మొదలు పెడితే చెప్పే మెసేజ్ వినరు కొంతమంది, వేరే వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని మీరు ఎటు పోకండి, అంతా ఆయన చేతుల్లో ఉందిలే, మీరు అనవసరంగా గుండెదాడ పెంచుకోవద్దు, మీరు ఆయాసపడి నాకు ఆయాసం తెప్పించొద్దు అని చెబుతున్నా. ఇప్పుడు వచనం దగ్గరికి వద్దాం. ఫిలిప్పు అనేవాడు యేసును గురించి నతనయేలు అనే వ్యక్తికి పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడంటే, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి ప్రవచించిరో, ఎవని గూర్చి వ్రాసిరో, ఎవని గూర్చి లేఖనములు చెప్పినవో ఆయనను మేము కనుగొన్నాము అన్నాడు. ఎవరాయన అంటే యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. ఇక్కడ రెండు సంగతులు మనం గుర్తించాలి. మొదటి సంగతి ఏంటంటే, భూమి మీద ఏ మనుషుడైనా పుడితే అతడు పుట్టి పెరిగి పెద్దవాడే ఏవో కార్యాలు సాధించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అతని జీవిత సాక్ష్యాన్ని సినిమాలుగా తీయటమో, కథలుగా గ్రంథాల్లో రాయటమో చేస్తారు కదా. జీవిత చరిత్ర తీస్తారు మూవీస్ రూపంలో, లేకపోతే గ్రంథస్థం చేస్తారు వాళ్ళ స్టోరీని. మహాత్మా గాంధీజీ ఉన్నారు, ఆయన రాకముందు ఆయన గురించి రాయబడలా. ఆయన వచ్చి ఆయన జీవిత చరిత్ర అంతా అయిపోయిన తర్వాత ఇక ఆయన ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఆయన చదువేంటి, ఆయన ఉద్యమాలేంటి, పోరాటాలేంటి, చివరికి ఆయన సాధించింది ఏంటి, ఆయన చివరికి ఎలా చనిపోయారు, ఈ విషయాలన్నీ మహాత్మా గాంధీజీ యొక్క స్టోరీని ఆయన వెళ్ళిన తరువాత అనేక పుస్తకాలుగా మన చేతికి అందుబాటులోకి వచ్చినాయి. ఆయనే కాదు, భూమి మీద ఏ మనుషుడైనా ఆ మనుషుడు రాకముందు ఆ వ్యక్తి చరిత్ర రాయటం అనేది అసంభవం. అలా ఎవరిని గురించి కూడా మనం గుర్తించలేం. ఎక్కడ కూడా వినిన అనుభవాలు లేవు మనకి. ఫలానా వ్యక్తి మహనీయుడు వచ్చాడు, ఆయన రాకముందే ఈ విధంగా ఆయన గురించి చెప్పబడిన ప్రకారం వచ్చి సమస్తం అలానే నెరవేర్చి వెళ్ళాడు అని. వ్యక్తి రాకముందే ఆయన చరిత్రను వ్రాసినటువంటి దాఖలా ఏ నరుని గురించి కూడా మనకు ఇంతవరకు చరిత్రలో లేదు. మీకేమన్నా తెలిసిందుందా? ఒక్క యేసు తప్ప. యేసు ప్రభుని భూమి మీదికి తండ్రి పంపించేటప్పుడు, బాగా వినండి, యేసు ప్రభుని పరలోక తండ్రి భూమి మీదికి పంపేటప్పుడు ఆయన భూమి మీదికి రాకమునుపే ప్రపంచం మొత్తము ఆయనను గుర్తించడానికి అనువైన కొన్ని సంగతులను రెడీ చేసి ఆ తర్వాతే ఈయనను పంపాడు. ఇశ్రాయేలుకేమో టోటల్గా ఆయన చరిత్ర మొత్తాన్ని దాదాపు అందించేశాడు. ఆయన ఎలా పుడతాడో చెప్పాడు, ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎందుకు పుడతాడో చెప్పాడు, ఏమని పిలువబడతాడో చెప్పాడు, ఎలాంటి కార్యాలు సాధిస్తాడో చెప్పాడు, ఏ విధమైన శిలువ మరణం పొందుతాడో చెప్పాడు, ఎలా తిరిగి పునరుద్ధారుడు అవుతాడో చెప్పాడు. అంతేకాదు సుమి, ఆయన తిరిగి రెండవ రాకడలో ఎలా వస్తాడో చెప్పాడు, సంఘాన్ని ఎలా తీసుకెళ్తాడో చెప్పాడు, తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో చెప్పాడు, భూమి మీద యేసురాజు చేయబోయే 1000 ఏళ్ల పాలన గురించి చెప్పాడు. టోటల్గా అనేక సంగతులని ఆయన రాకముందే
ఆయన భూమి మీద కన్యమరియ గర్భాన పుట్టక ముందే టోటల్ ఆయన మ్యాటర్ మొత్తం ప్రవక్తల ద్వారా మనకు అందుబాటులోకి తెచ్చాడు దేవుడు.